మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ సినీ సెలబ్రిటీ జంటగా ఐడియల్ కపుల్గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారు ఎందరో ఉన్నారు. అలాంటి కోవలోకి వస్తారు మన స్టార్ హీరో అయిన రామ్ చరణ్ మరియు ఉపాసనాలు కూడా. ఈ జంట గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అని అంటాను. ఉపాసన మెగా ఫ్యామిలీ కోడలిగా మాత్రమే కాదు, ఓ స్టార్ హీరో భార్యగా కాకుండా ముఖ్యంగా ఓ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్గా, సోషల్ యాక్టివిస్ట్గా, ఫిలాంథ్రఫిస్ట్గా, ఇప్పుడు అమ్మగా తన వ్యక్తిగత జీవితంలోనూ తన ప్రొఫెషనల్ లైఫ్లోనూ ఎంతో సక్సెస్ఫుల్గా కొనసాగుతూ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఉంటుంది. మరోపక్క చూసుకున్నట్లయితే స్టార్ హీరో రామ్ చరణ్ పాన్ ఇండియా హీరోగా వరుస సినిమాలతో బిజీగా ఉంటూ మెగాస్టార్ చిరంజీవి గారి కొడుకుగా మాత్రమే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని, హ్యూజ్ స్టార్డమ్ని, ఫ్యాన్ ఫాలోయింగ్ని సొంతం చేసుకున్నాడు. అయితే ఎంత సినిమాలతో బిజీగా ఉన్న రామ్ చరణ్ మాత్రం ఫ్యామిలీ టైంని బాగా ఎంజాయ్ చేస్తారు. ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను, ముఖ్యంగా ఉపాసనతోనూ పెళ్లైన 10 ఏళ్ల తర్వాత పుట్టిన తన ముద్దుల కూతురు క్లింకారతో కలిసి వెకేషన్ని మరియు ఫంక్షన్లో కనిపిస్తూ ఈ జంట అందరినీ ఆకట్టుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఉపాసన తన ముద్దుల కూతురు క్లింకారాతో కనిపించే ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఉపాసనకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ మధ్య కాలంలో ఓ ప్రముఖ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉపాసన తన డెలివరీ తర్వాత ఏం జరిగిందో అంటూ కొన్ని ఆసక్తికరమైన విషయాలని అందరితో షేర్ చేసుకుంది. తన భర్త రామ్ చరణ్ గురించి చెప్పుకొస్తూ, రామ్ చరణ్ పర్ఫెక్ట్ హస్బెండ్ మాత్రమే కాదు, ఓ పర్ఫెక్ట్ ఫాదర్ కూడా. చాలా హ్యాండీగా ఉండే ఫాదర్, ఎప్పుడూ అవైలబుల్గా ఉంటారు. అంతేకాదు తనే నాకు థెరపిస్ట్ కూడా. ఎందుకంటే అందరి తల్లుల మాదిరిగానే క్లింకారా పుట్టిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత కొన్ని రోజుల పాటు నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఆ మూడ్ స్వింగ్స్ నుంచి, డిప్రెషన్ నుంచి బయటపడటానికి నాకు చాలా సమయమే పట్టింది. నిజంగా చెప్పాలి అంటే నేను అలా అంత హ్యాపీగా బయటపడగలిగాను అంటే దానికి గల కారణం నా హస్బెండ్. తను ఓ పర్ఫెక్ట్ హస్బెండ్ మాత్రమే కాదు, ఓ పర్ఫెక్ట్ థెరపిస్ట్ కూడా అని చెప్పాలి. సాధారణంగా డెలివరీ అయిన తర్వాత అందరి ఆడవాళ్ళు ఒత్తిడికి గురవుతూ ఉంటారు. సరిగ్గా అలాంటి సమస్యని నేను కూడా గురవ్వడం, ఏమీ రీజన్ లేకుండానే డిప్రెషన్కి వెళ్ళిపోవడం జరిగింది. ఇక తాను తన సినిమా షూటింగ్స్ని అన్నింటినీ పక్కన పెట్టేసి నాతో పాటు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి నాతో పాటే టైం స్పెండ్ చేస్తూ, ఎప్పటికప్పుడు నన్ను చీరప్ చేస్తూ, నాకు కౌన్సిలింగ్ ఇస్తూ, మరోపక్క క్లింకారాను తానే దగ్గరుండి చూసుకుంటూ అన్ని పనులు చేసేవాడు. అలా నా భర్త ఒక మంచి థెరపిస్ట్ కూడా. ఇలాంటి హస్బెండ్ దొరకడం నిజంగా నా అదృష్టం. రామ్ చరణ్ పర్ఫెక్ట్ హస్బెండ్ మాత్రమే కాదు, తాను ఒక థెరపిస్ట్, నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్, అంతేకాకుండా ఓ పర్ఫెక్ట్ ఫాదర్ అంటూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం, ముఖ్యంగా డెలివరీ తర్వాత తాను డిప్రెషన్కి గురయ్యానని, ఆ డిప్రెషన్ సమస్య నుంచి ఎలా బయటపడ్డానో తెలుసా అంటూ ఆవిడ అభిమానులతో షేర్ చేసుకున్న ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.